సమకూరుస్తాను. సమకూర్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని సమకూర్చడం ప్రారంభిస్తే, దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని వాత్సల్యముతో సమకూరిస్తే అది ఎట్లా ఉంటుంది అన్న వాక్యాన్ని మీకు చదివిస్తా. చదవండి మీరందరూ. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. అదే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సియోనును ఆదరిస్తున్నాడు. ఇదిగో పాడైపోయిన స్థలాలన్నిటినీ, ఇదిగో వాత్సల్యముతో దేవుడు వాటిని ఆదరించి దానికి పాడైపోయిన అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. పాడైపోయిన ఎడారి భూములు యెహోవా తోటవలేగా ఆయన చేయుచున్నాడు. కాబట్టి ఆనందముతోను సంతోషములను కృతజ్ఞతాస్తుతి సంగీత గానము సమకూర్చబడిన దానిలో వినబడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టి హల్లెలూయా అని. ఇదిగో ఎందుకు దీనిని ఆదరించాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ పట్టణాలను సమకూర్చవలసి వచ్చిందంటే, చెదిరిపోయాయి పట్టణాలు. గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూరుస్తాను ఎందుకు అంటున్నాడంటే, గొప్ప వాత్సల్యంతో ఎందుకు మిమ్మల్ని సమకూరుస్తాను అంటున్నాడంటే, దుఃఖము చేత, తృణీకారము చేత, విసర్జనల చేత విసిగి చెదరిన మనసు, అందుకని చెదరిన వారిని నేను సమకూరుస్తాను. ఇప్పుడు సమకూర్చబడితే ఎట్లా ఉంటుంది? వాక్యం చెబుతుంది, అరణ్య స్థలము ఏదేనులుగా మారుతుంది. స్తోత్రం. చెప్పండి, ఏ స్థలం అది? పాడైపోయింది. ఈ స్థలాలు ఉన్నాయే, పాడైపోయి ఎలా పాడైపోయిందంటే, నిత్యము ప్రజలతో కలకలలాడే ఈ పట్టణాలు అదిగో అరణ్య స్థలముగా మారిపోయిందట. ఎలా మారిపోయింది? మాట్లాడాలి. ఎలా మారిపోయింది? ఎందుకు ఇప్పుడు దేవుడు సమకూర్చడం ప్రారంభించాడు తెలిసిన? ఈ పట్టణాలు అరణ్య ప్రదేశాలుగా మారిపోయాయి, పాడైపోయాట. ఈ సియోను పట్టణం లేకపోతే సంగమా, నీ కుటుంబం అనే పట్టణం పాడైపోయిన స్థలంగా మారిపోయింది. ఎంతగా పాడైపోయిందంటే అరణ్యం అనండి ఒకసారి. రెండేమో ఎడారి. జీవితాలు అరణ్యాలుగా మారిపోతున్నాయి, కుటుంబాలు అరణ్యాన్ని తలపించేటట్లుగా మారిపోతున్నాయి. రెండోదేమో ఎడారిని తలపిస్తున్నాయి కుటుంబాలు, ఎడారినిగా మారిపోయినాయి కుటుంబాలు. అందుకే ప్రభు ఎందుకో మాట్లాడుతూ అంటాడు, అరణ్య స్థలముగా ఉన్న నీ కుటుంబం అనే భూమి ఏదేనులాగా మార్చేటట్లుగా నా దేవుడు సమకూర్చాలి. ప్రైజ్ ది లార్డ్. ఎడారిగా ఉన్న ఈ భూములు యెహోవా తోటలా మారిపోవాలి. ఎలా సమకూర్చుతాడో తెలిసినా? నా దేవుడు ఒక కుటుంబాన్ని సమకూర్చడం ప్రారంభిస్తే, ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని, ఒక దేవుడిని, ఒక దైవజనుడిని, ఒక సేవకుడిని, ఒక విశ్వాసిని, అరణ్యంలో ఉన్న వారి జీవితాలను ఏదేనులా మార్చునుగాక. అదిగో వాక్యం ఏమని సెలవిస్తుందో తెలిసినా? ఆయన వాత్సల్యముతో సమకూరుస్తున్నాడు. ఎలా? అరణ్యముగా మారిపోయిన భూమిని, అరణ్యముగా మారిపోయినటువంటి స్థలాలను ఏదేను వలె చేయుచున్నాడు. అట్ ది సేమ్ టైం దాని యొక్క ఎడారి భూములన్నిటినట యెహోవా తోట వలె అగునట్లుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నానండి, ఎడారి లాంటి భూములు ఏదేనుగా మారిపోవును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఎడారిని తలపిస్తున్న మన కుటుంబాలు, ఎండిపోయిన మన కుటుంబాలు, ఎడారిని తలపిస్తున్నట్లుగా నెరలు విడిచిన భూమి వలె మారిపోయిన మన కుటుంబాలు, నెరలు విడిచిన ఎండిన నేలగా మారిన మన కుటుంబాలు నా దేవుడు నాటిన తోట వలె నా దేవుడు సమకూర్చునుగాక. అంత మాత్రమే కాదు, అరణ్య స్థలముగా మారిపోయినాయట. ఏ స్థలం అది? చెప్పండి చెప్పండి, ఏ స్థలం అది? అరణ్యం. అరణ్యాన్ని తలపిస్తుంది భయం.
మీకు తెలిసిన చరిత్ర 28వ అధ్యాయం ఆదికాండం జాగ్రత్తగా తర్వాత గమనిస్తే, ఎందుకయ్యా భయం అని యాకోబుని అడిగితే యాకోబు అంటాడు, అరణ్యం. బయర్షెబ అరణ్యములో భయపడి అటు ఇటు తిరుగుతున్న హాగరును గమనిస్తే, అదే అరణ్యంలో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా బ్రతుకుతున్న యాకోబును గమనిస్తే, యాకోబు అనగా అరణ్యపు జీవితం అనగా ఒంటరితనం. అరణ్య జీవితం అనగా ఒంటరితనం. ఎడారి జీవితం అనగా అన్ని ఉన్నా ఎండిపోయిన పరిస్థితులు. ఎందుకో ప్రభు అంటాడు, నేను ఆదరిస్తున్నాను, సియోనును మరలా నేను సమకూర్చాలనుకుంటున్నాను. ఎలాగండి? ప్రభు అంటాడు, అరణ్య స్థలమును అంటే బిక్కుమంటూ ఒంటరిగా అనుభవిస్తున్న నీ ఒంటరితనాన్ని తీసి ఏదేను అని పచ్చని తోటలో, సమృద్ధి కలిగిన తోటలో, దేవుడే సంచరించు తోటలో నా దేవుడు నీ కుటుంబాన్ని సమకూర్చునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. అరణ్యం అనగా భయం, ఒంటరితనం అనే భయములో ఉన్న మన కుటుంబాలను ఏదేను అనే దేవుడే సంచరించు తోట. స్తోత్రం కలుగునుగాక. ఏ తోట? దేవుడే సంచరించు తోట. ప్రతి సాయంకాలం ఆదాముతో మాట్లాడుటకు దిగివచ్చిన తోట. ప్రతి చల్లపూట తన బిడ్డలతో మాట్లాడుటకు ప్రభువే దిగివచ్చిన తోట వలె నీ కుటుంబాన్ని దేవుడు సమకూర్చునుగాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. నీ కుటుంబాన్ని పాడైపోయిన పట్టణంగా ఉందే, ఎండిన ఎడారిగా ఉందే, ఎండిపోయిన ఎడారి లాంటి ఈ భూమిని తీసుకుని వచ్చి ఆయన నాటిన తోట, యెహోవా నాటిన. ఎలా ఉంటుంది యెహోవా నాటిన తోట? పచ్చగా సస్యశ్యామలంగా సంపూర్ణ ఆశీర్వాదములతో మీ పట్టణాలు, మీ కుటుంబాలు నా దేవుడు సమకూర్చునుగాక. చేతులెత్తి గట్టి హల్లెలూయా అనండి. ఎందుకు కొన్ని సంవత్సరాల కింద నేను ఆ పాటను రాసా. ఏ పాట అంటే, ఎడారి వంటి నా జీవితమును ఏదేనుగా మార్చినావో, ఎడారి వంటి నా జీవితమును ఏదేనుగా మార్చినావు, నా దాహము తీర్చితివే, జీవ జలవూట నీర్చితివే, నా దాహము తీర్చితివే, జీవ జలవూట నీర్చితివే. చప్పట్లు కొడుతున్నాను. నా కేడమా, నా శైలమా, నా ఆశ్రయ దుర్గమా, నా కేడమా, నా శైలమా, నా ఆశ్రయ దుర్గమా, నా నీతికి ఆధారమా, నా రక్షణ సంగమా. చెప్తాం అందరూ కలిసి. నా నీతికి ఆధారమా, నా రక్షణ సంగమా, ఎడారులు నీ వాక్కుతో నిర్మలముగా చేసినావు, జీవ
దుర్గమా. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. నా ప్రభు ఏమంటాడంటే, నేను మీ కుటుంబాలను అలాగ సమకూరుస్తా. ఎలాగనంటే, ఈ పాడైపోయిన ఎడారిగా మారిపోయిన మన యొక్క కుటుంబాలు, లేకపోతే అరణ్యములా మారిపోయినటువంటి మన జీవితాలను ప్రభు ఏదేను వలె మార్చునుగాక. చేతులెత్తి గట్టిగా సరళేలి అంటారా? ఇంకొంచెం గట్టిగా స్తోత్రం అని చెప్తారా? నా దేవుడు మన కుటుంబాలను అలా సమకూర్చునుగాక. అలా సమకూరిస్తే ఏం జరుగుతుందో తర్వాత వాక్యం మీకు స్పష్టంగా అదే వాక్యంలో నెమ్మదిగా మీరు గమనిస్తే అదే వాక్యాన్ని గమనించండి. మరలా 51:3 యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఏదేను వలె చేస్తున్నాడు. దాని ఎడారి భూములు ఉన్నాయి. యెహోవా తోట వలె అగునట్లు, యెహోవా తోట వలె అగునట్లుగా చేస్తున్నాడు. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతులు సంగీత గానమును దానిలో వినబడుచున్నవి. అంత మాత్రమేనా? దేవుడు విమోచించి, దేవుడు విడిపించి సమకూర్చిన ప్రజలు ఎట్లా ఉంటారో తెలిసిన మీరు 11వ వాక్యాన్ని కూడా చదవండి. అదే అధ్యాయంలో యెహోవా విమోచించిన వారు ఇదిగో సమకూర్చడానికి అందులో నుంచి మనం విడిపించాడే. సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము అదిగో నిత్య సంతోషము నిత్య సంతోషము అని అన్నమాట. నిత్య సంతోషము ఇంకొకసారి అనండి. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఇంకొకసారి అనండి. నిత్య సంతోషము. ఎవరి తలల మీద? ఎవరి తలల మీద చెప్పనా? దేవుడు ఎవరినైతే వాత్సల్యముతో సమకూరుస్తాడో, ఆ అరణ్యములో నుంచి, ఆ ఎడారిలో నుంచి ఎవరిని విడిపించాలని కోరుకుంటున్నాడో వారి తలల మీద ఏముంటుందట? నిత్య సంతోషము. హల్లెలూయా. చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. వారి తలల మీద నిత్య సంతోషముండునుగాక అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు విమోచించి, ప్రభువు అక్కడ ఉన్నటువంటి వారిని విడిపించి సమకూర్చి అలాగున అరణ్యాన్ని, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చి ప్రభు ఒక ఏదేను వలెను, యెహోవా నాటిన తోట వలెను మార్చాలి అని ప్రభు కోరుకుంటున్నాడు కదా. కోరుకుని అలాగా కనుక ప్రభు మనల్ని విడిపిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబాలండి అద్భుతంగా, చాలా అద్భుతమైన మాట, నాకు చాలా సంతోషం కలిగించే మాట ఏంటంటే వారి తలల మీద నిత్య సంతోషం. స్తోత్రం. ఏ సంతోషం అది? కొంచెం గట్టిగా. ఏ సంతోషం అది? నిత్య సంతోషము దేవుడి చేత సమకూర్చబడిన కుటుంబాల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాల్లో నిత్య సంతోషం మీ తలల మీద నిలిచి ఉండాలంటే మీరు సమకూర్చబడాలి. ఎవరిని సమకూరుస్తాడు? యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒక్కసారి. ఎవరి మీద దేవుడు వాత్సల్యం చూపిస్తాడు? ఎవరిని దేవుడు వాత్సల్యంతో సమకూరుస్తాడు? ఎవరి తలల మీద నిత్య సంతోషం? చదవండి 14వ అధ్యాయం 1వ వాక్యం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఆయన ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు. ఇదిగో ఎవరి మీద దేవుడు జాలి పడతాడో తెలుసా? ఏ కుటుంబం మీద దేవుడు సమకూర్చుతాడో వాత్సల్యంతో, ఏ కుటుంబాన్ని దేవుడు వాత్సల్యంతో సమకూర్చి నడిపిస్తాడు అంటే అక్కడ స్పష్టంగా ప్రవక్త రాస్తున్నాడు. ఇదిగో ఎట్లనగా యెహోవా యాకోబు మీద జాలి పడ్డాడట. అనండి, ఎవరి మీద? అందరూ అన్న మాట గట్టిగా చెప్పండి. ఎవరి మీద జాలి పడుతున్నాడు? ఎవరి మీద వాత్సల్యం చూపిస్తున్నాడు? యాకోబు మీద. యాకోబును మీద జాలిపడి
ఇంకను ఆ. ఇశ్రాయేలును ఏర్పరచుకుంటున్నాడట. వారిని చాలండి, మీరు గమనించండి. ఎవరి కుటుంబాలను దేవుడు ఏదేనుగా, అరణ్యాన్ని ఏదేనుగా, ఎడారిని యెహోవా నాటిన తోటగా సమకూరుస్తాడంటే, అది అక్కడ చెబుతుంది, నేను యాకోబు జీవితం మీద జాలి పడుతున్నాడట, వాత్సల్యం చూపిస్తున్నాను అంటున్నాడే. నా వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తానన్నాడే ప్రభు. ఎవరి మీద వాత్సల్యత, ఎవరి మీద వాత్సల్యాన్ని కనపరుస్తాడంటే వాక్యం చెబుతుంది 14:1 యాకోబు మీద జాలి పడ్డాడు అని అన్నమాట. కొంచెం గట్టిగా చెప్పండి. యాకోబు మీద దేవుడు జాలి పడ్డాడు. యాకోబు అనేది అర్థం ఏమిటని చెప్పండి మీతో. అదే అర్థం నాకు తెలుసు. మడిమెను పట్టుకొనిన వాడు అని ఉంటుంది మొదటి ఫుట్ నోట్లో. యాకోబు పేరు మెన్షన్ చేశాక ఫుట్ నోట్లో మోసగాడు అని ఉండదండి. మన మనసులో అలా ముద్రించి పడిపోయి యాకోబు అంటే మాట్లాడింది, యాకోబు అంటే మోసగాడు అని ముద్ర పడిపోయింది మన హృదయాలలో. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, యాకోబు పోరాడువాడు అని, దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచినవాడు. స్తోత్రం కలుగును గాక. ఎవని యందు దేవుడు జాలి పడుతున్నాడు? పోరాడినవాడు అనండి. గట్టిగా చెప్పాలి, పోరాడినవాడు. నేను గట్టిగా చెప్తలేదు మీరు. ఎవరితో? పెనిమిటితోనా? ఎవరితో? దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడినవాడు యాకోబు. హలో, ఎవరి మీద దేవుడు జాలి పడతాడు తెలిసిన? ప్రార్థన అనే పోరాటం కలిగిన వాడు. స్తోత్రం కలుగును గాక. ఎఫ్రా గురించి పౌలు రాస్తాడు, అద్భుతమైన మాట ఏంటో తెలిసిన? అతడు ప్రార్థన యందు మీ కొరకు పోరాడువాడు అని. స్తోత్రం. ఎందులో ప్రార్థనల యందు తన తోటి విశ్వాసుల కొరకు పోరాడేవాడట. పౌలు చెప్తాడు సాక్ష్యం, ఒక ఆత్మీయ తండ్రి తన కుమారుడు కొరకు చెప్తున్న సాక్ష్యం. సంగమా, మీలో ఒకడైనటువంటి ఎఫ్రా మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవుని దూతే సాక్షాత్తు ప్రత్యక్షమై దేవుని దూతే దిగివచ్చి, యాకోబు నువ్వు దేవుడితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక నీ పేరు అంటే, ఒక మాట చెప్పనా, పోరాడి గెలిచిన వారిని దేవుడు జాలిపడతాడు. స్తోత్రం కలుగును గాక. మీకు చాలాసార్లు చెప్పండి, మరొకసారి గుర్తు చేస్తాను. 35 ఆదికాండంలో 35 అధ్యాయంలో ఇప్పుడు తొడగుంటుకుంటూ కింద పడిపోయాడు. ఎప్పుడైతే లాగు పెట్టి తొడ మీద కొట్టాడో కింద పడిపోయాడు యాకోబు. అవునా కదా? మాట్లాడతలేదు మీరు, చదవక్కర్లేదు, చూడండి. 3 సార్లు చెప్పండి మీకు ఆ విషయం. కింద పడిపోయి ఓడిపోయిన పరిస్థితిలో ఉన్న యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కదా. ఆయన పడిపోయాడండి, గెలిచాడంటావేంటి అని అడిగితే ప్రభు అంటాడు, నిజమే, వాడు పోరాడి 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 దేవుని దగ్గర తన జీవితాన్ని, తన టాలెంట్ని, తన బ్రతుకును ఒప్పుకుని ఓడిపోయాడు. స్తోత్రం. లేకపోతే యాకోబు ఏ టెక్నాలజీ వాడి, ఏ చార్లు కావాలితే చార్లు, పచ్చలు కావాలితే మచ్చలు, మగవి కావాలితే మగవి, ఏ టాలెంట్ ఉపయోగించాడు, ఏ టెక్నాలజీ ఉపయోగించాడు? మామను మోసం చేయగలడు, భార్యను మోసం చేయగలడు, మందను మోసం చేయగలడు, తండ్రిని మోసపరచగలడు, అన్నను మోసపరచగలడు. ఎవరినైనా చాలా సింపుల్గా మార్పు చేయగలిగిన మనసున్నాడు. కానీ దేవుని దగ్గర అంటాడు, నా పప్పులు నీ దగ్గర ఉడకవు. స్తోత్రం. నిజమండి, నీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత దమ్మున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఇదిగో దేవుని ఎదుట నేను ఓడిపోయానన్న వాడిని దేవుడు సమకూర్చి నిలబెట్టి అంటాడు, నీవు ఇక మీదటి యాకోబు కాదు, ఇశ్రాయేలు అని. ఎప్పుడైతే పడిపోయాడో, ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పుడు అన్నాడు, యాకోబు నువ్వు పోరాడి గెలిచితివి. స్తోత్రం. ఎలా గెలిచాడు? ఓరకనే ఏమి రాలేదు గెలుపు. తండ్రి తనను కన్న తండ్రి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ ఆశీర్వాదం అనుభవించలేవు.
అందుకని తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం, మామ దగ్గర సంపాదించిన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే నాకు మొదట నీ ఆశీర్వాదం కావాలని గుర్తుపెట్టాడు యాకోబు. అదే యాకోబు, నువ్వు చాలా టాలెంటెడ్ కదా యాకోబు, నువ్వు మల్టీ టాలెంటెడ్ పర్సన్ కదా, నాతో నీకేంటి పని అంటే, లేదా అంత పెద్ద పెద్ద మాట్లాడక బాబు, నాకు ఎంత టాలెంట్ ఉన్నా అంతవరకే. నీ దగ్గరికి వచ్చింది ఎందుకో తెలిసిన, ఈ టాలెంట్లేవి నన్ను సమకూర్చలేవని నాకు అర్థమైపోయింది. నేను సమకూర్చబడాలంటే నా జ్ఞానం, నా టాలెంట్ అంతా పక్కన పెట్టాను, నేను నీ దగ్గర ఓడిపోతున్నాను అని పడిపోయిన యాకోబుతో అంటాడు, యాకోబో నువ్వు పోరాడి గెలిచావు. నేనేమంటున్నాను తెలిసిన, మన యుద్ధ భూమిలో ఉన్న క్రైస్తవుడు అంటే యుద్ధ రంగంలో ఉన్న ఒక సైనికుడితో సమానం. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమంటాడు తెలిసిన, సంఘాన్ని దేంతో పోల్చాడు తెలిసిన, ఇదిగో మనం ఎవరమో తెలిసిన యుద్ధ రంగంలో ఉన్న సైనికుడితో పోల్చాడు. స్తోత్ర. బైబిల్ గ్రంథంలో క్రైస్తవుని రెండోసారి ఇంకో చోట దేనికి పోల్చాడు తెలిసిన, ఏమండి వ్యవసాయం చేసే ఒక రైతుతో పోల్చాడు. మేరా కాదు, జై జవాన్ జై కిసాన్. నాకు మన తెలియదని అర్థం, మన తెలుసుకున్నాను. జై జవాన్ అంటేనేమో సైనికుడు, జై కిసాన్ అంటే రైతు. మీరు ఫిలిప్పీ పత్రిక చదవండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటున్నాడు, నువ్వు యుద్ధ రంగంలో ఉన్న క్రైస్తవుడా, దేవుని విశ్వాసం కలిగిన వాడా. మనం ఎవరమో తెలిసిన యుద్ధ రంగంలో ఉన్న సైనికుడితో పోల్చాడు. యుద్ధ భూమిలో దిగిన వాడు ఎంత మెలకువగా ఉంటాడో, యుద్ధ రంగంలో ఉన్నవాడు ఎంత చాకచక్యంగా ఉంటాడో, యుద్ధ రంగంలో ఉన్నవాడు ఎంత మెలకువతో ఉంటాడు, యుద్ధ రంగంలో ఉన్నవాడు ఎలాగ పోరాడతాడు, ప్రాణము పోయేంత వరకు పోరాడేవాడు సైనికుడు. స్తోత్రం. ఎప్పటి వరకు? ప్రాణము పోతున్నా, గుండెల్లో బుల్లెట్ దిగిన, ఊపిరున్నంత వరకు శత్రువు మీద యుద్ధం చేయటకు తన కాలును ముందుకు నడపగలిగిన దమ్మున్నవాడు సైనికుడు. అట్ ది సేమ్ టైం సమస్యల సుడిగుండంలో, సమస్యల సెలయేళ్లలో, కుటుంబము చిక్కులు ముక్కలు మారిపోతున్న సందర్భాలలో ప్రాణము పోయేంత వరకు పోరాడి తన ఆత్మీయ జీవితాన్ని గెలిపించుకున్నవాడే క్రైస్తవుడు. స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు అంటున్నాడు, యాకోబు యందు నేను జాలిపడతాను. ఏంటయ్యా యాకోబుల స్పెషాలిటీ? అతడు పోరాడి గెలిచేవాడు. ప్రైజ్ ది లార్డ్. పోరాడవచ్చు. ఏ రంగంలో సైనికుడు అనుకుంటున్నారు? వంటశాలలో ఉన్న సైనికుడు కాదు, సామాన్ల దగ్గర ఉన్న సైనికుడితో పోల్చలా. యుద్ధ రంగములో, దేవునికి స్తోత్రం కలుగును గాక, యుద్ధ రంగములో చావుకి ఎదురెళ్ళేవాడు సైనికుడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నారండి? క్రైస్తవ జీవితం అంటే పోరాటమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఎప్పుడు చూసినా పోరాటాలే, యుద్ధాలే. వాటిలో నా దేవుడు అంటాడు, జాలిపడి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. పోరాడడం నీకు చేతనైతే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఈజీగా టర్న్ చేసుకోవడం నీ వంతు అవుతాయి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? పోరాడడం మన చేతన అవ్వాలంతే. ప్రార్థనలో పోరాడడం మన వంతు అవ్వాలి. ప్రార్థనలో పోరాడగలిగిన సామర్థ్యం ఉండాలి. మందిరంలో పాటలంతా ఎవడైనా పాడతాడు, మందిరంలో మోకరించి ఎవరైనా ప్రార్థించగలడు, మందిరంలో ఎవడైనా భక్తి చేయగలడు, మందిరంలో ఎవరైనా ఏకీభవించగలరు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థనలో పోరాడగలిగిన వాడు సైనికుడు. క్రైస్తవుడికి ప్రార్థనలో పోరాటం ఉండాలి. స్తోత్రం. పౌలు అంటున్నాడు కదా, నేను పోరాడాను, మంచి పోరాటం పోరాడాను, చచ్చిపోయేదాకా పోరాడుతూనే ఉన్నాను, అందుకు నాకు ఒక కిరీటం దాచిపెట్టాడు దేవుడు. ఏంటంటే సమకూర్చబడడం అంటే? పోరాడాడు, తండ్రితో పోరాడాడు, అన్నతో పోరాడాడు, తల్లితో పోరాడాడు, మామతో పోరాడు, భార్యలతో పోరాడాడు, పిల్లలతో పోరాడాడు, జంతువులతో పోరాడాడు. పోరాడి చివరికి వచ్చాక దేవుడితోను మనుషులతో కూడా పోరాడడం మొదలుపెట్టిన యాకోబును చూసి అంటాడు, యాకోబు యందు జాలిపడి. స్తోత్రం. అయ్యి బాబు, ఎప్పుడు చూసినా పోరాటాలు లేకపోతే బద్ధకం వచ్చేస్తుందిరా బాబు. క్రైస్తవుడికి పోరాటం లేకపోతే బద్ధకం వస్తుంది. క్రైస్తవుడికి పోరాటం లేకపోతే ఆత్మీయంగా నువ్వు ఎలక్ట్గా ఉండలే. యుద్ధం వచ్చినప్పుడే సైనికుడు ఎక్సర్సైజ్ చేయరు. ప్రతిరోజు వాళ్ళకి ఒక దినచర్య ఉంటుంది, ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకో తెలిసినా, యుద్ధం వచ్చినప్పుడు చేద్దాంలే అనుకుంటే చతికిలు పడిపోతాడు. అందుకని సైనికుడు ప్రతిరోజు దానిని
దినదినము దాన్ని వ్యాయామం చేస్తూనే ఉంటాడు, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడు. ఒక క్రైస్తవుడిగా నువ్వు పోరాడాలి అంటే ప్రతిరోజు నీకు ఎక్సర్సైజ్ ఉందా? ప్రతిరోజు ప్రార్థన, ఎక్సర్సైజ్, వ్యాయామం. 4 రోజులు ఎక్సర్సైజ్, 4 రోజులు కరోనా టైంలో నేను మన శేఖరు ఏమండి పొద్దున్న లేచి తెగ పరిగెత్తి వాళ్ళం, రేచర్ల వరకు వెళ్ళి వచ్చి రన్నింగ్ చేసినంత వరకు చాలా బాగున్నాం. కరోనా పోయింది, రన్నింగ్ పోయింది, పట్టు వచ్చేసింది, ఒళ్ళు వచ్చేసింది, నీరసాలు వచ్చేసింది. ఎంత బలహీనతని చెప్పుకోలే. ఎందుకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే పోరాడి వాడు ఆగిపోకూడదు. ఆమెనారండి, ఆగిపోకూడదు. ఆగిపోతే శరీరం బలహీనమైపోతుంది, అట్ ది సేమ్ టైం ఆత్మీయ జీవితంలో ప్రార్థన పోరాటం క్రైస్తవుడికి తగ్గకూడదు. ఆమెనారండి, నేనైతే బాగా నమ్మిది ఏంటంటే నేను నా లైఫ్లో నేను అనుకుంటూ ఉంటాను, మనం కొంచెం ఎక్కడో ఎక్సర్సైజ్ తగ్గినట్టు ఉంది, అందుకని దేవుడు ఎట్టాడు చెయ్యి అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎక్సర్సైజ్ తగ్గి ప్రార్థన జీవితం తగ్గితే వీటిని లేపాలంటే మామూలుగా లేగటేటు. కొందరు సమస్యలు లేకపోతే లేగలేదు, కొందరు సమస్య ఉంటేనే లెగుస్తారు వ్యాయామానికి. నేను ఏమంటున్నానంటే మనము ప్రార్థన అనేది మన జీవితానికి ఒక వ్యాయామం. ఎంత వ్యాయామం శరీరానికి ఆరోగ్యమో ప్రార్థన క్రైస్తవ జీవితానికి అంత క్షేమం. దేవునికి ఏ మహిమ కలుగును గాక. పోరాడి గెలిచినటువంటి యాకోబును చూసి యెహోవా జాలి పడుతున్నాడట. ఏంటండి యాకోబుల ప్రత్యేకత? పోరాడతాడు. ఎంతవరకు పోరాడతాడంటే అతను ఓడిపోయి దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట గెలిపించగలిగిన దేవుని ఎదుట ఓడిపోయేటట్టుగా తను పోరాడే మనస్సు కలిగిన వాడు యాకోబు. క్రైస్తవ జీవితాలకు పోరాటాలంటే భయం. ఈరోజు విశ్వాసులకు పోరాటం అంటే కలవరం. ఈరోజు విశ్వాసులకు పోరాటాలంటే కంగారు. ఈరోజు విశ్వాసులకి పోరాటాలు లేని లైఫ్ కావాలి. ఈరోజు ఆత్మీయ జీవితాలు అలా మారిపోయినాయి. కారణం ఏంటంటే పోరాటం అనేసరికి ఒక భయం, పోరాటం అనేసరికి ఒక కలవరం. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరిని చూసి జాలిపడుతున్నావయ్యా? ఎవరిని చూసి చెప్పరేంటండి, మాట్లాడేది ఎవరిని చూసి? యాకోబుని చూసి. ఏంటండి యాకోబులో ప్రత్యేకత అంటే? చెప్పండి గట్టిగా. పోరాడేవాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టిగా. లేదు అని పోరాడి గెలిచిన వారిని చూసి ప్రభు జాలి పడతాడు. కుంటున్నాడు యాకోబు, కుంటున్నాడు. అయ్యో బిడ్డ ఎంత అలసిపోయావయ్యా, అయ్యో బిడ్డ ఎంత పాడైపోయావయ్యా. పోరాడి నరం కట్ అయిపోయినా పోరాడినంతగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, మనము పోరాడుటలో రక్తము చిందించినంతగా పోరాడిన మన యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకోవాలి. స్తోత్రం. పోరాటం అనేసరికి మనుషులు కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా చేస్తారంటే సగం దూరం పోరాడి అమ్మో నా వల్ల కాదని విడిచిపెట్టేస్తారు. అందుకని మనుష్యులను కాదు మనం పెట్టుకోవలసింది, దేవుణ్ణి మనం పోరాటానికి ఒక అంబాసిడర్గా, ఒక దిక్సూచిగా మనం ప్రభువుని పెట్టుకుంటేనండి, ఆ ప్రభు ఎలాగా యేసు ప్రభు కొరకు పౌలు రాస్తాడు. ఆయన ఎంతగా పోరాడు యేసు ప్రభు అంటే మరణమగునంత వరకు. ఎలాగ కొంచెం గట్టిగా చెప్పండి. అందుకని క్రైస్తవుడికి పోరాటం అంటే ఎలాగుండాలి? అసలు క్రైస్తవుడికి పోరాటం ఎదురైతే ఎట్లా ఉండాలి? ఒక క్రైస్తవుడికి రక్షణ పొందిన దేవుని బిడ్డ నీ ఎదుట పోరాటం ఉన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. ఒక పోరాటం మన ఎదుట కనబడినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోగలుగుతాం? నాకే వచ్చిందా కదా. అసలు క్రైస్తవుడు అన్నవాడు పోరాటం ఎదురైతే ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసిన, ఎలా ఉంటుందో తెలిసిన, సంఘానికి ఒక పోరాటం వస్తే సంఘపు భావన ఎలా ఉండాలో వాక్యం చూపిస్తాను. చదవండి. యోబు గ్రంథం 39వ అధ్యాయంలోనికి రండి.
యోబు గ్రంథం 39వ అధ్యాయానికి రండి. అక్కడ రథస్వములు అంటే గుర్రాలతో సంఘాన్ని పోల్చాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలె గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. ఏమిటి ఈ 4 లైన్లు దేని కొరకు రాస్తున్నాడు తెలిసిన? ఒక గుర్రం కొరకు రాస్తున్నాడు. చెప్పండి, దేని కొరకు మాట్లాడరేటండి? గుర్రం. ఈ గుర్రం ఏంటి? దేనికి సాదృశ్యం అంటే సంఘం. ఆధ్యాత్మిక జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఒక్కొక్క విశ్వాసికి సాదృశ్యం ఈ గుర్రం. పరమగ్రీతం అనుకుంటా. ఒక్క మాట చదవండి ముందు ఒక్కసారి. ఏమిటి ఈ గుర్రంలో? గుర్రం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. పరమగీతమా? తీయండి పరమగీత గ్రంథం. రెండవ అధ్యాయమా? చదువు. మొదటి అధ్యాయం పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. రథముకున్న గుర్రముతో నిన్ను పోలుస్తున్నాను. ఆభరణములు. ఇప్పుడు ఎవరు? ఈమె సంఘం, మనమే. ఇప్పుడు దైవజనుడు ఒక సంఘాన్ని రథస్వముతో గుర్రముతో పోలుస్తున్నాడు. ఆ గుర్రానికి ఉండే లక్షణాలు మీరు యోబు గ్రంథం 39లో చదువుతున్నారు. అర్థమవుతున్నా? ఇప్పుడు గుర్రం, రథం లేకపోతే గుర్రం మన ఆధ్యాత్మిక, మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. ఆ గుర్రం యొక్క క్యారెక్టరైజేషన్ చదవండి 21వ వాక్యం నుంచి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 21వ వాక్యం. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించి అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది ఇది గుర్తు పెట్టుకోండి. అది అంటే గుర్రం అనుకోమాకండి. అది అని చదువుతున్నప్పుడు గుర్రం కాదు, అది సంఘం, అది నేను. స్తోత్రం. ఇదిగో దానికట మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించి ఆయుధాలను ఎదుర్కొని. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సంగమా, పోరాటం అంటే ఏంటనుకుంటున్నావు? యుద్ధ భూమిలో క్రైస్తవుడు ఎట్లా ఉంటాడో తెలిసిన? అది అనగా సంఘము భయము పుట్టించు దానిని వెక్కిరించి. భీతిని అంటే భయాన్ని పొందుకోకుండా ఉంటుందట. దేన్ని చూసి అనండి? దేన్ని చూసి? దేన్ని చూసి కాదు. మీరు చదువుకొని ఆ వాక్యాన్ని గమనించండి. దేన్ని చూసి అంటే అది భయము పుట్టించు దానిని చూసి. మీకు అర్థమవుతుందా? దేన్ని చూసి? ఉందా? మీ బైబిల్లో ఉందా? నీ బైబిల్లో ఉందా? సరోజిని చదువు. నీ బైబిల్లో ఉన్న చదువు. 39వ అధ్యాయం 22వ వాక్యం అనుకుంటా చదువు. అది ఏమిటది? సంఘం. అది భయము పుట్టించు దానిని ఏంటి? మళ్ళీ చదవండి. మళ్ళీ చదవండి. నీ భయాన్ని పుట్టించుచున్న దానిని గుర్రం ఏం చేస్తుందట? వెక్కిరిస్తుందట. అమ్మో, మీరు గమనిస్తున్నారా? సంగమా, ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ రాత్రి. జాగ్రత్త. పోరాటాలను చూసి కలవరపడుతున్నావేమో. పోరాటాలను, భయపెడుతున్న పోరాటాలను వెక్కిరించి భయము నొందకుండెను. ఎవరి లక్షణం? ఒక విశ్వాసి. స్తోత్రం. యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలోనికి దిగిన తర్వాత ఆయుధదారుని ఎదుర్కొనే ఈ గుర్రం, ఆయుధాలను ఎదుర్కొనే ఈ సంఘం, ఆయుధాలను ఎదుర్కొనడానికి బయలుదేరిన ఈ విశ్వాసి భయము పుట్టించదానినే వెక్కిరించగలిగినది. స్వాతంత్రం కలుగును గాక. భయము కలిగించి దానిని చూసి భయపడేది కాదు సంఘం. భయపెడుతున్న వారిని చూసి భయపడేది కాదు విశ్వాసి. భయము పుట్టించుచున్న దానిని చూచి దానిని వెక్కిరించి భీతి నొందకుండెను.
అంతటితో ఆగిపోయాడా? తర్వాత చదువు. ఖడ్గమును చూచి ఆ. వెనుకకు తిరగదు. ఎవరిని చూసి? ఖడ్గమును. ఎవరు? ఈ ఈ యుద్ధ రంగంలోకి దిగిన క్రైస్తవుడు విశ్వాసి దేవుని బిడ్డ ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. ఒక్క అడుగు కూడా వెనక్కేదట. అంబుల పొదియు ఆ. తలతలలాడి ఈటెలను ఉమ్. బల్యమును ఆ. దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తి స్తోత్రం కలుగును గాక. ఎవరిని కలవరాలు రేగుతున్నప్పుడు, కంగారులు పెడుతున్నప్పుడు, చుట్టూలంతా ప్రజలు వ్యతిరేకమైపోతున్నప్పుడు, సమస్యలు సుడిగుండంగా మారిపోయినప్పుడు సంగమ ఉద్దండ కోపముతో రేపబడి ప్రార్థనలో పోరాటము చేయగలిగినది సంఘం. స్తోత్రం. అర్థమవుతుందండి? ఎవరిని భయంకరమైన కత్తులు, కటారులు, భయంకరమైన సమస్యలు, ఈటలు, బల్లెములు ఎవరిని గడగడలాడిస్తూ శత్రు భయము కుమ్మరించబడుతున్నప్పుడు అడుగు వెనక్కు వేయక ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును. ఎక్కడికి? వెనక. ఉద్దండ కోపముతో పరిగెత్తుకుని గుడారంలోకి పోయి దాక్కుంటుందా? లేదో. జాగ్రత్త. ఆత్మీయులుగా దేవుని పిల్లలుగా ఎందుకు నన్ను రేపుతున్నాడు ప్రభు? మన సంఘములో రేవుని రథస్వముల వలె సంఘము తయారవును గాక. చెప్పండి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని. ఏమండి భయంకరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి అంబులు, తలతలనాడు ఈటలు, బల్లెములు దాని మీద గడగడలాడించి ఎప్పుడు పడగొడతాము, ఎలాగ వీడిని మింగివేద్దామని చూసినప్పుడు విశ్వాసి ఉద్దండ కోపముతో స్తోత్రం కలుగును గాక. మనకు కోపము రేపబడాలి. కోపము రావాల్సింది ఎక్కడంటే మనల్ని కలవర పెడుతున్న మనుష్యులను చూసి, కుటుంబంలో వ్యక్తులను చూసి కోపం కాదు, మనల్ని కలవర పెడుతున్న శత్రువు మీద ఉద్దండ కోపంతో రేపబడి పరుగులు పెట్టే బలమైన పాదాలు కలిగిన క్రైస్తవుల వలె మనం ముందుకు కొనసాగుదుముగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా అని. ఎవరిని చూసి ప్రభు చాలు పడతాడో తెలిసినా? ఎవరిని చూసి ప్రభు జాలిపడి వాత్సల్యముతో సమకూరుస్తాడంటే ఉద్దండ కోపముతో మనుష్యుని మీద ఎగబడేవారు కాదు. ఉద్దండమైన కోపముతో మనుషుల మీద ప్రతీకారాలు తీర్చుకునేవారు కాదు. శత్రువైన సాతాను గడగడలాడించి ఉన్నతమైన తన బంబులు చాపి చంపాలని చూసిన వాడి వైపు ఉద్దండ కోపముతో లేచి పరిగెడుతుందట. అది సంఘానికి ఉన్న క్వాలిటీ. స్తోత్రం కలుగునుగా అని ఆ సమస్యను చూసి వెనుతిరిగే లక్షణం లేని వాడు క్రైస్తవుడు. ఆమేనండి అని కొంచెం గట్టిగా మనము పరుగెత్తి ఉద్దండ కోపముతో స్తోత్రం కలుగును గాక. ఆడబడుసు మీద వచ్చే కోపం కాదు. ఆడబడుసు మీద, తోటి కోడల మీద, అత్తగారి మీద, అప్పుడప్పుడు భర్త గారి మీద ఈ కోపం కాదు. ఉద్దండ కోపం రావాల్సింది అప్పుడు కాదట. ఖడ్గమును చూసి వెనక తిరగదు, అంబుల పొది తలతల్లాడు ఈటలు బల్లెములు దాని మీద గడగడలాడించినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తుతుంది. అంతటి ఆగిందా? తర్వాత వాక్యం కాదు. అది బాకానాదము వినినప్పుడు ఊరకుండదు. బాకానాదము వినినప్పుడు అనండి. ఎప్పుడు బాకానాదం ఊతారు తెలుసా? బాకానాదం ఎప్పుడు ఊతారో తెలిసినా? గెట్ రెడీ టు ద వార్. యుద్ధం సిద్ధమైంది. హలో, యుద్ధానికి శత్రువు కాలు దూవుతున్నాడు, లేండి యుద్ధం చేయాలి అని బాకానాదం ఊదినప్పుడు సంఘము ఎక్కడ జరిగితే మనకి ఎందుకులే అని ఊరుకోదట. బాకానాదం ఊదినప్పుడు అది ఊరుకుండదు. మరి ఏం చేస్తుందండి? యుద్ధ ధ్వని వినబడినప్పుడు, నీ కుటుంబం మీదకి యుద్ధం వస్తుందని తెలిసినప్పుడు, నీ పిల్లల మీదకి శత్రువు భయంకరమైన శోధనని, యుద్ధాన్ని నీ కుటుంబం మీద కుమ్మరిస్తున్నాడు శత్రువు అని తెలిసినప్పుడు, నీ కుటుంబం మీదకి ఉపద్రవం వస్తుంది అని తెలిసినప్పుడు, నీ ఇంటి మీదకి శాపం వస్తుందని తెలిసినప్పుడు, నీ కుటుంబం మీద అపవాది దాడి చేస్తున్నాడు తెలిసినప్పుడు, క్రైస్తవుడా, దేవుడి బిడ్డ, ఓరక ఉండడం లక్షణం కాదు. అది బాకానాదము వినబడినప్పుడల్లా, బైబిల్ ఉందా? చదవండి. బాకానాదము వినబడినప్పుడల్లా. బాకానాదం అంటే సమస్య వచ్చినప్పుడల్లా, పోరాటం వచ్చినప్పుడల్లా,
సమస్యలు మన మీదకి దాడి చేసినప్పుడల్లా, ఎన్నిసార్లు వాడు దాడి చేసినా, ఎంత విపరీతంగా వాడు దాడి చేయ ప్రయత్నం చేసినా, ఆ బాకా నాదము వినినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకుంటుంది. అది సంఘపు లక్షణం. యుద్ధం వస్తుంది, బాకానాదం వినబడుతుంది అన్నప్పుడల్లా ఏమంటుందట సంఘం? ఎలాగెలాగా చెప్పండి, ఏంటది అన్నట్టుంది. ఎలాగది? ఎలాగ? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. ఆహా నా ధన్యత, ఓహో ఆహా నా ధన్యత. ఆడాలి. ఓ ఏమని వివరింతును, నేనేమని వివరింతును, నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే అడుగబడినందున, యేసయ్యా నీ చప్పట్లో నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది నేనెందుకని నీ సొత్తుగా మారితిని. చప్పట్లు 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 బట్టి ప్రభువును స్తుతించు. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడుతూ నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయెనే, నా తనువందున శ్రమలు సరించి నీ వారసుడానితిని. శ్రమలు పోరాటాలకు ఆయుధం. నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయెనే, నా తనువందున శ్రమలు సరించి నీ వారసుడానితిని. ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో ఆహా నా ధన్యత, ఓహో మాట్లాడది. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత. సమస్యలు చూసినప్పుడు ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, నేనేమని వివరింతును, నేనేమని వివరింతును. సమస్యలు చూసినప్పుడు
వలె రేపబడాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యుద్ధ రంగంలో క్రైస్తవుడు సైనికుడు సమస్యలు చూసి వెనకడుగు వేయడు. ఆహా ఓహో అని యుద్ధనాదం చేసి శత్రువుని హతమార్చే వరకు, అపవాదిని అర్రికోల కింద బ్రొక్కే వరకు. నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహ నా ధన్యత. రవ శరవ దియరవ శరవ నివారా దియర శరవ నా భాగ్యము. యేసయ్యా ఓహో నా భాగ్యము అని యుద్ధ రంగములో ఐగుప్తు ఫారో రథ అశ్వము వలె క్రైస్తవుడు ఉత్కంఠ కోపముతో శత్రువైన సాతాను మీద ప్రార్థన పోరాటాన్ని రేపుకోవాలి. అది సంఘానికి దేవుడిచ్చిన ఒక వరం, సంఘానికి దేవుడిచ్చిన ఒక భాగ్యం. ఉత్కంఠ కోపముతో శత్రువు మీద రేపబడి అది యుద్ధ వాసన వినినప్పుడల్లా, అది బాఘానాదం వినినప్పుడల్లా అయ్య బాబోయ్ అని కాదట, ఆహా ఆహా అని కాలు తువ్వి శత్రువుని పోరాడడానికి అడుగులు ముందుకు వేసేది దేవుడు అనుగ్రహించిన అభిషేకించిన సంఘం. వారిని చూసి ప్రభు జాలి పడతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జాలిపడి అంత మాత్రం బాకానాదం వినినప్పుడల్లా అది ఆహా ఆహా అని అనుకొని దూరం నుండి యుద్ధవాసులను అది తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినగలిగిన మనస్సు చెవులు. హల్లెలూయా వినగలిగిన చెవులు, యుద్ధ వాసన వినగలిగిన చెవులు ఉండాలి. యుద్ధ వాసనను వినగలిగిన చెవులు క్రైస్తవుడు పొందుకోగలగాలి. అందుకనే ప్రకటన గ్రంథం చదివినప్పుడు మీకు ఒక మాట కనిపిస్తుంది, చెవులు గలిగినవాడు, చెవులు గలవాడు ఈ మాటను వినుగాక. చెవులు గలవాడు ఈ మాటను, ఆత్మ చెప్పుతున్న సంగతులను చెవులు కలిగిన వాడు వినుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవులు. బాబు ఏ చెవులు రా బాబు అంటే యుద్ధ వాసనను పసిగట్టే చెవులు సంగమానికి ఉండాలి. నీ పిల్లల మీదకి యుద్ధం, నీ కుటుంబం మీదకి యుద్ధం, సమస్యలు పోరాటాలు వస్తున్నప్పుడు దాన్ని పసిగట్టగలిగిన వాసన నీకు ఉండాలి. అది పసిగట్టగలిగిన చెవులు మనకుండాలి. లక్షణాలు అవన్నీ ఎవరు అనుకుంటున్నారు? పోరాడేవాడు. స్తోత్రం. సమస్యను చూసి, బాధను చూసి, కన్నీరును చూసి, ఎవరి శత్రువును చూసి, కత్తులను చూసి, గుది బండలను చూసి, తలతలను మెరుస్తున్న ఈటలను చూసి, కత్తులు కటారులు పట్టుకుని వచ్చిన చూసి యేసు ప్రభు ఇంకంత భయపడలా. ఎవరి కోసం వచ్చారు అంటున్నాడు యేసు ప్రభు. ఎవడో యేసట మా మతాన్ని, మా ప్రాంతాన్ని పాడు చేస్తున్నాడు, వాడిని బంధించాలని వచ్చాను అని కత్తులు గుదియలు పట్టుకున్న సైనికులను చూసి యేసు అంటాడు, మీరు వెతుకుతున్న యేసును నేనే అంటాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని, మంచి గట్టిగా చెప్పు స్తోత్రం అని. చెప్పగలిగినంత బిగ్గరగా చెప్పండి కొడుతూ చెప్పు స్తోత్రం యేసే. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు గెత్సెమనే ప్రార్థనా తోటలో ప్రార్థన చేసుకుంటుండగా రోమ ప్రభుత్వం సైనికులు కత్తులు గుదియలు బండలు పట్టుకొని సైనికులందరూ వచ్చి ఎవడెక్కడ యేసు అని విచారణ చేస్తుంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ ముందుకు నిలబడ్డాడు. ఆయన ఇలా నిలబడి ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు? ఎవరో నజరేయుడని యేసట మా ప్రాంతాన్ని, మా మతాన్ని, మా మందిరాన్ని పాడు చేస్తున్నాడు, వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అంటే యేసయ్య అంటాడు, ఓ నేనే. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు యేసు ప్రభు? మీరు వెతుకుతున్న యేసును నేనే. హల్లెలూయా.
చెప్పు, నేనే అనండి ఒకసారి. ఆ సిచ్యువేషన్ మనం అనగలుగుతామా? శత్రు సైనికులందరూ వచ్చారు, కత్తులు గొంతులు పట్టు, భలే ఉంటుంది అక్కడ మాట. కత్తులు గుదియలను చేత పట్టుకొని రోమా సైనికులు యేసు దగ్గరకు వచ్చి నిలబడితే భయపడి పారిపోయిన వాడి పిల్లలం కాదు మనం. స్తోత్రం. వారికి ఎదురెళ్ళి నేనే యేసు ప్రభుని, స్తోత్రం, నేనే యేసు ప్రభుని, హల్లెలూయా, ఆ యేసును నేనే, చెప్పండి ఏం చేయాలి? యువర్ అండర్ అరెస్ట్. అంతేనా? నేను సమాజ మందిరంలో ఉన్నప్పుడు బోలెడు సార్లు నన్ను అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? బోలెడు సార్లు నడివీధిలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్య అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? ఏదో ఖైదీని పట్టుకున్నట్లుగా, దొంగను పట్టుకున్నట్లుగా, ఏదో హంతకుని పట్టుకోవడానికి వచ్చినట్లుగా కత్తులు గుదియలు పట్టుకుని వచ్చారు. ఏమిటి సంగతి అంటే నేను ఏమంటున్నాను తెలిసిన? శత్రువు కత్తి పట్టుకుని నుంచుంటే యేసు ప్రభుతో పక్కనున్నవాడు కత్తి తీశాడు, కానీ ప్రభువు భయపడినవాడు కాదు. మీరు వెతుకుతున్న యేసును నేనే ఆ యేసును. చెప్పండి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఓకే పదండి అంటే శత్రువు ఎదురున్నప్పుడు భయపడినవాడు కాదు. అలాగే సంఘం గురించి రాయబడ్డమాట, యుద్ధ వాసన అది ముందే పసిగడుతుంది. స్తోత్రం. పసిగట్టాల. మీ పిల్లలు ఏమేమి చేస్తున్నారో పసిగట్టాల. మన కుటుంబంలో ఏ ఉపద్రవం వస్తుందో పసిగట్టగల. ప్రార్థనా పరుడికి క్రైస్తవులకు ఉండే లక్షణం అది. హల్లెలూయా. అనుభవాలు. యాకోబును చూసి దేవుడు జాలిపడ్డాడు. ఏమిటి యాకోబుల ప్రత్యేకత? పోరాటం వచ్చినవాడు. స్తోత్రం. ఎప్పుడు పోరాటం? ఎప్పుడు వచ్చినా అది యుద్ధ వాసన, అది యుద్ధ బాకానాదము విన్నప్పుడల్లా, ఎన్నిసార్లు వచ్చినా. స్తోత్రం. భలే మాట కదా అది. ఎప్పుడెప్పుడు అందరండి, ఎప్పుడెప్పుడు ఏమో టైం టేబుల్ ఉందా? బాకానాదానికి టైం టేబుల్ ఉందా? నో, ఎవ్రీ టైం. ఎప్పుడొచ్చినా అది బాకానాదము విన్నప్పుడల్లా అబ్బా. అసలు ఎలా చదవాలి అది? మీరు ఎలా చదువుతున్నారు? ఉపాసకోటలు కాదు కదా. హల్లెలూయా. ఎలాగెలాగెలాగా ఆహనాదన్ అంటున్నారు కదా, అలాగా ఎలాగా? ఇదేం చూసి? ఏదైతే వాగ్దానాన్ని చూసా? దేన్ని చూసి? ఆశీర్వాదాన్ని చూసా? ఏమి చూసి? యుద్ధము కలుగుతున్నప్పుడు. స్తోత్రం. పోరాటము కలుగుతున్నప్పుడల్లా ఆహా అంటే నా దేవుడు నాకు ఇచ్చాడు. ఏదేన్ని యుద్ధం చేయడు. కానీ 4 లక్షల మంది సైనికులు ఉన్నారండి. 4 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఎవడికి వస్తలేదు యుద్ధం చేయడు. అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చాడు, ఏంటి యుద్ధమా? అబ్బా నేను చేస్తా అంటాడు. ఎవరైనా 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది యుద్ధాన్ని చూసి భయపడుతుంటే ఒక ఆయన అంటాడు, అబ్బా యుద్ధమా? హల్లెలూయా. నన్ను గురించి పంపించగా అనయ్య నేను వెళ్తాను అన్నాడు. చక్ అంతలో ఎవడరా నువ్వు అంటాడు ఒకడు. రాజు దగ్గర తీసుకెళ్ళి, ఏంటి నువ్వు యుద్ధం చేస్తావు? ఆ పిచ్చోడు ఏంటరా బాబా అసలు బా దొన్నవాడు ఎవడు ఏం చేయలేదు. యుద్ధ వాసన చూసి పసిగట్టి ఆహా అని యుద్ధ రంగంలో కాలు దువ్వి పోరాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని చూసి సీయోనులో నుంచి దేవుడు జాలిపడి వాడిని సమకూరుస్తాడు. ఏదేను తోటలా సమకూరుస్తాడు. స్వాతంత్రం కలుగును గాక. గత నెలలో మీకు చెప్తున్నప్పుడు చెప్పాను, గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని తీసి రాజు సింహాసనం మీదకి సమకూర్చాడు. కారణం ఏంటో తెలుసు? యుద్ధ వాసనకు భయపడలేదు, సమస్యను చూసి భయపడలేదు. ఎంత సమస్య వచ్చినా ప్రార్థన అనే పోరాటంలో ఖచ్చితంగా దేవుడు విశ్వాసం విజయమిస్తాడు. విజయమిచ్చునుగాక. ఏమండి, యాకోబును చూసి దేవుడు జాలిపడ్డాడు. యాకోబులో ఉన్న ఒక కారణం ఏంటది? చెప్పండి, ఏంటది? పోరాడేవాడు, పోరాడి గెలిచేవాడు. ఎవరితో పోరాటం? మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడగలిగిన సామర్థ్యం. ఎందులో పోరాటం? ప్రార్థనలో పోరాటం. క్రైస్తవుడికి ప్రార్థన అనే పోరాటంలో ఏ గుణగణాలు ఉండాలంటే అదిగో ఉద్దండ కోపముతో, శత్రువు మీద కోపం, మనుషుల మీద కాదో.
ఉద్దండ కోపంతో రేపబడి ఏమంటే ఇంకా మీరు పైన చదివితే 39 అధ్యాయంలో అవి లేచినప్పుడు ఏమంటే 18వ వాక్యం చూస్తే 17 దేవుడు ఉమ్, దానిని తెలివి లేని దానిగా చేసేది. ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. లేదు. అది లేచినప్పుడు యుక్తిగా తెలివిగా మాస్టర్ ప్లాన్స్ గీయడం ఈ జ్ఞానం ఏమి లేదు. మరి ఇలాగ స్కెచ్ చేద్దాం. వాడున్నాడే, ఎవడాడు? గొలియాత్ గాడు ఉన్నాడే, వాడికి స్కెచ్ చేసి చక్కగా మాస్టర్ ప్లాన్ గీసి ఈ జ్ఞానం ఏమి లేదు. సంఘాన్ని కొట్టించాడు బలం. అది లేచినప్పుడు గుర్రమును ఈ గుర్రానికి బలం ఎలాగిచ్చావు? ఎందుకు ఇచ్చావు? ఇందుకే. తెలివితేటలు కాదు, బలం ఇచ్చాడట. దేనికంటే పోరాడి గెలవడానికి. స్తోత్రం. మనము ఆ రథ అశ్వము వలె, దేవుని గుర్రము వలె దేవుని యుద్ధాలు చేస్తే నిన్ను చూసి ప్రభు జాలి పడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యాకోబును చూసి దేవుడు జాలి పడ్డాడు, వాత్సల్యంతో సమకూర్చాడు. కారణం ఏంటంటే పోరాడడం వచ్చినవాడు. రెండో మాట యాకోబు మీద జాలి పడడానికి మరొక కారణం. చదవండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలోకి రండి. 24వ అధ్యాయంలోకి వచ్చి చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను త్వరగా చెప్పి అవకాశం ఉంటే ముగించేసి నెక్స్ట్ మంత్ వచ్చిన 2వ వారం తర్వాత వారం మీకు తెలియపరుస్తా. ఇదిగో యాకోబు గురించి విశేషమైనటువంటి సంగతులు అక్కడ మనకి కనిపిస్తాయి. 23వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. 2వ మాట ఏమిటి యాకోబు మీద జాలి పడడానికి కారణం? మొదటిది పోరాడడం వచ్చినవాడు. 2వ మాట ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. మీకు అర్థమవుతుందండి ఎందుకు యాకోబుని చూసి జాలి పడ్డాడు దేవుడు? ఎందుకు యాకోబును చూసి జాలిపడి వాత్సల్యం చూపి సమకూర్చాడు? 1, అతడు పోరాడి గెలిచినవాడు. స్తోత్రం. చెప్పండి. యాకోబులో ఉన్న మొదటి లక్షణం ఏంటి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. పోరాడి గెలిచినవాడు, అందుకు సమకూర్చబడ్డాడు. ద సెకండ్ పాయింట్, 2వ మాట, యాకోబులో ఏ దోషము లేదు. అరే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ దోషమండి? ఏ దోషము లేదు. స్తోత్రం. మాట్లాడతలేదు మీరు కొంచెం గట్టిగా. యాకోబులో ఏం లేదు, ఏ దోషం లేదు. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు దేవుని ఎదుట నిర్దోషి. యాకోబు దేవుని ఎదుట నిర్దోషమైన వాడు. నిర్దోషం, మనసులో దోషము కానీ, మాటలో దోషం కానీ, తలంపులలో దోషం కానీ, ప్రవర్తనలో దోషం కానీ, దోషము లేనివాడు ఎవరు? యాకోబుని చూసి ప్రభు అంటున్నాడు, యాకోబు ఏ దోషము లేదు. మీరు ఎప్పుడైనా చదువారు లేదు నాకు తెలియదు కానీ చెప్తాను వినండి జాగ్రత్తగా. దానియేలు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. దానియేలుని అతడుగాడు ఈ రాజుని తప్పితే ఎవడికి నమస్కరించడానికి లేదని ఒక చట్టం చేస్తే రోజుకు ముమ్మారు కిటికీలు తెరిచి యెరూషలేము చేతులెత్తి, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి ముమ్మారు ప్రార్థన చేస్తున్న ఈ దానియేలును తీసుకెళ్లి రాజు సింహాల పొడులు వేసేసాడు. లేదా? వేసేసిన తర్వాత రాత్రంతా రాజుగారట దానియేలు ఏమైపోయాడు. మంచి క్యారెక్టర్ని పోగొట్టేసుకున్నా. అనవసరంగా తొందరపడ్డానేమో. అయ్యయ్యో దానియేలు చచ్చిపోయాడు, అయ్యయ్యో దానియేలు బోన్లు వేసేసాం. రాత్రంతా నిద్ర లేదు రాజుకి, రాత్రంతా నిద్ర లేదు దానియేలుకి. కారణం ఏంటో తెలిసిన? మంచివాడండి, మంచి తెలివైనడు, చాలా జ్ఞానవంతుడు, ప్రధాని మా దేశంలో. ఆడు మాటలు నీడు మాటలు లోపల వేసేసాను. రాత్రంతా నిద్రపోయిందంట. ఎవరికి? రాజుగారికి. ఏ రాజుగారు అనుకుంటున్నారు? దానియేలుని చెరసాలలో, విశ్వాసం, అమితమైన విశ్వాసం,
ఈ దేవుని భక్తుడి మీద అంత నమ్మకం, ఈ దేవుని విశ్వాసం మీద, ఈ విశ్వాసం నమ్ముతున్న దేవుడి మీద రాజుకుంది ఒక నమ్మకం. ఓ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించుచున్న, సేవించుచున్న దానియేలు అని పిలుస్తాడు బోన్ దగ్గరికి వచ్చి. ఎప్పుడే చేశాడండి? మాట్లాడండి. దానియేలు సింహాల బోన్ ఎప్పుడు వేశారు తెలిసిన? రాత్రి వేశారు. పొద్దున్న వచ్చి, రే బాబు ఆ దానియేలు ఎముకలు తీసుకురండి రా, ఆ నదిలోనే ఈ నదిలో కలిపి పుణ్యం తెచ్చుకుందాం. ఆ నలుసునుడు వచ్చి అంటాడు, ఆ సింహాల బోను గేట్ దగ్గరికి వచ్చి అంటాడు, ఏమని? జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, మీరు గమనించండి, రాత్రి పూటలు వేసేసినప్పుడు పొద్దున్న ఉంటాడా? అసలు పొద్దున కొట్టాడా? ఉండడు. కానీ ఈ రాజుకున్న విశ్వాసం ఏంటో తెలిసిన? ఈ దానియేలు మామూలుడు కాదు, దానియేలు సేవించుచున్న దేవుడు అంతకన్నా మామూలుడు కాదు. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించుచున్న నువ్వు ఆరాధన చేస్తున్నావు కదా, నువ్వంటే పప్పు అంటావు, నువ్వంటే ఏసే అంటావు, నువ్వంటే పేదలు అంటావు, నువ్వంటే కోటం అంటున్నావు కదా, ఆ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అతన్ని అడిగాను. హలో, పేదన అంటున్నావు కదా, ఆయన పని ఏమైనా అయిందా అని అడుగుతుంటే సింహాల బోనులో నుంచి ఒక స్వరం, సింహాల బోనులో నుంచి ఒక స్వరం ఏమని వస్తుంది తెలిసిన? రాజు చిరంజీవి అగునుగాక. ఏంటది? రాజు చిరకాలము అని అక్కడ చెప్తాడు ఒక మాట. చదువు. నేను నా దేవుని దృష్టికి, అది కాదు, నేను నా దేవుని దృష్టికి దోషము లేనివాడిగా కనబడ్డాను, అందుకు దేవుడు నన్ను కాపాడాడు. అంతేనా దాని అర్థం? మీరు చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వాక్యం. దానియేలు గ్రంథం 6:21. దానియేలు అంటాడు, హలో, నేను సేవించుచున్న దేవుని దృష్టికి నేనేదో పాటగానో, ఆటగానో, ఇంకోనో కాదట, ఆయన దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా స్తోత్రమని. దోషము లేనివాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపము. దోషము లేని దేవుడు. స్తోత్రం. యాకోబులో ఏ దోషము కనబడలా. దానియేలును ఎందుకయ్యా సింహాల బోనులో రక్షించావు? మంచి పాటగాడనా, మంచి రైటర్ అనా, మంచి మ్యూజిషియన్ అనా, మంచి వర్షిప్ లీడర్ అనా? కాదు, దేవుని దృష్టికి చెప్పండి అందరూ, నిర్దోషిగా కనబడ్డాడు. కొడదాం గట్టిగా చెప్పట్లో. స్తోత్రం. నిర్దోషులను కాపాడువాడు మన ప్రభు. హల్లెలూయా. ఆయన చాలు పడ్డాడు. ఎందుకు? యావడి నన్ను చెప్పని దోషం యాకోబులో కనిపెట్టలేదు, దానియేలులో దోషం లేదా? నీలో, నాలో, మన ఆధ్యాత్మిక జీవితంలో దోషము లేని భక్తి. ప్రైజ్ ది లార్డ్. యాకోబులో ఏ దోషం లేదు. ఇశ్రాయేలు ఏంటిది? అస్సలు క్రాస్ లీడింగ్ ఏం లేదు. యాకోబులో ఏ దోషం లేదు. దోషము లేని వారిని చూసి జాలి పడతాడు, జాలిపడి వారిని సమకూరుస్తాడు. వంకరతనం లేదు మాటల్లో కానీ, ప్రవర్తనలో వంకరతనం లేదు. కొందరు మాట్లాడుతుంటారు, నీకు తెలియదేం కాదు, ఏ డైలాగు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాదు. డబుల్ మీనింగ్ డైలాగులు. ఏ భావంతో మాట్లాడతారో తెలియదు. ఇది ఏ భావంతో మాట్లాడుతున్నా అర్థం కాదు. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, జాగ్రత్త బిడ్డలారు. ఆడపిల్లలకి మరొకసారి దండం పెట్టి చెప్తున్నా, డబుల్ మీనింగ్లతో మాట్లాడే వాళ్ళు ఎదురవుతారు. అందితే చుట్టూ, అందకపోతే కాలట్టుకునే రకాలు. జాగ్రత్త. అందరికి వందనాలు. వంకరతనము లేని వాడు క్రైస్తవుడు. ఆమె అనండి. మాటల్లో వంకరతనం, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండకూడదు. ఆమె అనలేదే? కొంచెం గట్టిగా చెప్పండి. ఏముండకూడదు? ఉండదు. దేవుడు నేను చూసి జాలిపడి నేను సమకూర్చాలంటే నీలో దోషం ఉండకూడదు, నీలో స్ట్రైట్ ఫార్వర్డ్. ఈరోజు సమాజం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.
అక్క అనే పిలుస్తున్నాడు. చెప్పండి, పిలుపు పెదవులతో మాట్లాడతలేదు. మీకు ఆంటీ తగలదేమో, నాకు ఎట్లా గుర్తేలాంటి అండి అల్లు అనండి. చెప్తలేదు కొంచెం గట్టిగా స్తోత్రం. పిలుపు ఎలా పిలుస్తారు? అక్క అంటే ఏ అక్క అర్థమవుతలేదు. నిజమండి, పిలుపు పెదవులతో వస్తుంది. పిలుపేమో అక్క అనియా, అక్క అనియా. అర్థమవుతుందా? పిలుపేమో ఒకటి, మనసులో లక్ష. జాగ్రత్త, దేవుని పిల్లలు యాకోబులో దోషము లేదు, యాకోబులో వంకరతనం లేదు. సూటిగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వంకర మాటలు మన దగ్గర ఉండకూడదు. ఆమె అనలేదు. చెప్పండి, వంకర మాటలు ఉండకూడదు. వంకర మాటలు ఉండకూడదు అనండి. ఆమె నోటి సమగ్గా అవుతుందని మాట చెప్తారు. ఇక పెద్దాక ఏముండకూడదు? తప్పు. డబుల్ మీనింగ్ ఉండకూడదు మన దగ్గర, సింగిల్ మీనింగ్ ఉండాలి. ఆమె అంటారే ఓ యాకోబులో దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు. వాక్యంలో ప్రభాటాడు, నీ మాట 7 సార్లు కాల్చి తీసిన వెండి అంత స్వచ్ఛమైన మాటలో ఉండాలంట. మాట ఎన్నిసార్లు? 7 సార్లు కరుగు తీస్తే వెండి ఎంత పుష్కలంగా, ఎంత నిష్పక్షపాతంగా ఉంటుందో మాట అంత స్పష్టంగా ఉండాలి. కొంచెం కొత్త నిబంధనలోకి వచ్చాక పౌలు అంటాడు, నీ మాట ఉప్పు వేసినట్లు సారవంతమైనది ఉండాలంటాడు. స్తోత్రం. మన మాట ఎలా ఉండాలి? సారవంతంగా. ఉప్పు వేస్తే ఎంత రుచికరంగా ఉంటుంది భోజనం. ఓ సామెత ఉంటుంది, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటదంట. ఎవరు? ఉప్పుకి అంత ప్రత్యేకత ఉంది. తినమనేది ఒకడు, మానేమనేది ఒకడు. కళ్ళుప్పు తినమంటాడు ఒకడు, రాయి ఉప్పు తినమంటాడు ఒకడు, ఎర్ర ఉప్పు తినమంటాడు ఒకడు, నల్ల ఉప్పు తినమంటాడు ఒకడు. ఏదో ఒక ఉప్పు వేస్తేనే కానీ మాట్లాడతలేదు. మీరు అందరూ మీకు అసలు ఉప్పు గొడవే తెలియదు. ఎప్పుడో వంట చేస్తే కదా, వంట చేసుకుని తెలుస్తుందిలే. ఇటున్నారు మా వాళ్ళకి. నీకు కాదు, నేను అంత కర్రీ పాయింట్లు బ్యాచ్. అంత సాంబార్ ప్యాకెట్ పట్టుకొచ్చేయండి. ఏంటది? ఆ సాంబార్ ప్యాకెట్ ఒక 15 రూపాయలు తట్టుకొచ్చితే పని అయిపోద్ది. పొదుపు చేసిందల్లా లోటస్ ఇచ్చేస్తున్నారు అంతే. పొదుపు సాంబార్ ప్యాకెట్ పట్టుకోండి, 15 రూపాయలతో అయిపోద్ది. 15 రూపాయలతో పూట అయిపోద్దిరా బాబు. అవన్నీ ఎలా చెప్తావు? అన్నీ గ్రేడింగ్ చేసి మిగిలిపోయి అన్నీ తీసుకొచ్చి సాంబార్లో పడేస్తారా బెదరా? అందులో కోసింది మన ఉల్లిపాయలు కదా, గుత్తొంకాయ కూర 2 రోజు సుమా 4 మొక్కలు కోసి అన్నయ్య పురుగు. అట్లయితే ఏం చేస్తారా? నాకు తెలియదురా రోహిత్, నాకు తెలియదు. అట్లయితే ఏం చేస్తారు? మనమైతే తీసి పక్కన పెడేస్తాం, లోపల వేసేస్తే నాన్ వెజ్ తినేస్తాం. తినే నాదే పోయింది. నేను ఎవరిని బాధ పెట్టలేను కాదు, మీకు వంటలు రావని, వంటలు చేయడం లేదని ఇందుని బట్టి మాకు అర్థమైంది. అందరూ వందనాలు. మరి ఉప్పు అన్నప్పుడల్లా అవునండి ఉప్పు వేస్తే బాగుంటుంది అనాలిగా. ఉప్ప ఉప్పు అంటే వంటగదిలో ఉంటుంది అనుకుంటా. వంటగదిలో ఎవరు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఉప్పు, మీకేం తెలుస్తుంది? ఉప్పు వేసినట్టు రుచికరంగా, సారవంతంగా ఒక క్రైస్తవుడు తన మాటను కాపాడుకోవాలి. యాకోబులో ఇశ్రాయేలులో వంకరతనం లేదు. డబుల్ మీనింగ్ డైలాగులు మీరు జాగ్రత్తగా బిడ్డలారా అన్న బిడ్డలని చెప్తున్నా. దారా ఇలాగా ప్రైజ్ లాంటి అక్కే బాబు నా రసాలు. జాగ్రత్త. సమాజం చాలా దారుణమైన పరిస్థితుల్లో చెడిపోయిన రోజులు. యవనస్తులైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా అది గ్రహించాలి. ఇందాక చెప్పాను యోబు 39లో, ఈ గుర్రం చెడు వాసన ఏం చేస్తే యుద్ధ వాసనను పసిగట్టాలి. స్తోత్రం. ఆడు ఏ ఉద్దేశంతో పసిగట్టాలి. హల్లెలూయా.
ప్రతి శాపాన్ని పసిగట్టాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ వంకరతనము లేదు, ఏ దోషము. అందుకని యాకోబుని జాలిపడి సమకూర్చు. ఇంకొంచెం కిందకి చదవండి, సంఖ్యాకాండంలో. అయిపోయింది, నా టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది. సంఖ్యాకాండంలో ఇంకొంచెం కిందకి 23వ అధ్యాయంలో మీరు ఇంకొంచెం కిందకి చదవండి. అతని దేవుడైన యెహోవా కాదు ఇంకొంచెం కిందకి. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. 23 చదవండి. నిజముగా యాకోబులో ఇదిగో ఏం లేదు, మంత్రము లేదు. తర్వాత ఇశ్రాయేలులో శకునము లేదు. ఎందుకు జాలి పడుతున్నాడు, ఎందుకు సమకూరుస్తున్నాడు తెలుసా యాకోబుని? యాకోబులో మొదటిగా యుద్ధ రంగములో పోరాడే మనసున్నాడు. అందుకని యాకోబుని చూసి జాలి పడ్డాడు, సమకూర్చాడు. రెండో, యాకోబులో దోషం లేదు, యాకోబులో వంకరతనం లేదు, యాకోబులో మంత్రం లేదు, యాకోబులో శకునములు లేవు, యాకోబులో ఏమి లేవు. ఈయన దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతున్నాడు. దోషము లేని యాకోబు అనండి, వంకరతనం లేని యాకోబు అనండి, మంత్రము లేని యాకోబు అనండి, శకునము లేని యాకోబు. ఈ యాకోబును చూసి దేవుడు వాత్సల్యంతో సమకూరుస్తున్నాడు. నీ కుటుంబం ఎందుకు దేవునికి సమకూర్చబట్టం లేదు? ఇంతకి మన కుటుంబం ఎందుకు సమకూర్చబట్టం లేదు? రాత్రి ఒక ఆలోచనలోనికి రా. ప్రార్థన పోరాటం తగ్గిందేమో, సమస్యను చూసి భయపడి ప్రార్థన మానేసావేమో, సమస్యలు ఎక్కువైపోతున్నాయని ప్రార్థనకు దూరం అయిపోయావేమో. ఒక క్రైస్తవుడు ప్రార్థన లేకపోతే, ప్రార్థన జీవితం కలిగి ఉండకపోతే వట్టి ఊపిరి లేని శవముతో లెక్క. నువ్వు మరలా చెప్తున్నా, నీవు ప్రార్థనా జీవితం కలిగి లేకపోతే నీలో జీవము లేని దేహముతో లెక్క. వాక్యం చెప్తుందన్నమాట, నా మాట కాదు. యాకోబు ప్రార్థనాపరుడు, స్తోత్రం, పోరాడేవాడు. హల్లెలూయా. సమస్యను చూసి ఉత్కంఠ కోపంతో రేపబడి యుద్ధ భూమిలో కాలు దువ్వి శత్రువును చూసి గడగడలాడించే పోరాటం కలిగిన వాడు యాకోబు. అందుకని యాకోబుని సమకూరుస్తున్నాడు వాత్సల్యంతో. యాకోబులో దోషం లేదు, యాకోబులో వంకరతనం లేదు, యాకోబులో శకునం లేదు, యాకోబులో మంత్రం లేదు. యాకోబుని చూసి ఎందుకయ్యా వాత్సల్యం చూపించా? యాకోబులో వంకరతనం లేదండి, యాకోబులో మంత్రం లేదు, మాయ. ఏంటది? మాయగోళ్ళు ఎక్కువైపోయారు. మీకు 20,000 కట్టండి. ఎన్ని వేలు? 20,000 కట్టండి. 20,000 కడితే 3 నెలల్లో మీకు 1,00,000 రూపాయలు వస్తాయి అని నన్ను ఏమంటారు? చీటియా ఏమో మరి నాకు తెలియదు. ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఇక్కడ కాదు, మన రాజమండ్రిలో. 20,000 కడితే ప్రతి ఆదివారం మీ ఇంటికి ఫుల్ ఏమంటుందని కిరాణా అన్నీ ఇచ్చి ఒక మంచి నాన్ వెజ్ కూరలో, చికెన్, మటన్, చేపలు, ఇట్లా మరి ఎన్ని కేజీలో నాకు తెలియదు, కానీ ఒక కుటుంబానికి ప్రతి ఆదివారం రేషన్ ఒక 20,000 కడితే ఎన్ని నెలలు? ప్రతి ఆదివారం ఇంచుమించు 3 నెలలు ఈ రేషన్, ప్రతి ఆదివారం ఈ రేషన్ ఇచ్చి మంచి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చూడుకోవడం మీ పని లేని ఆడ ఉండేవడం ఇవన్నీ తెచ్చిచ్చి ఒక 3 నెలల తర్వాత 20,000 కట్టిన ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తారు. అనగానే కట్టారండి. ఇంట్లో నేను ఒక ఉన్నాను అనుకోండి, నా ఇంట్లో 4 పేర్లు, అప్పుడు ఎంతైనా ఏటా? మళ్ళీ ఈ ప్రభావం ఎవరి మీద అనుకుంటున్నారు? పాస్టర్స్. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారనుకో, రవి కట్టు అనడానికి ఏం చేద్దాం? అయ్యా అంటే చెప్పాడంటే ఇది ఖచ్చితంగా జెన్యూన్ అని 70 మంది కట్టారు. ఎంతమంది? మన చర్చిలోనే 70 మంది కడితే మిగతా చర్చిలో ఎంతమంది కడతారు? పైపెచ్చాం. అసలు మీరు ఎందుకండి ఎంత కష్టపడుతున్నారు అని నేనే అడిగా. అతను అన్నాడు, దేవుడి పిల్లలంటే అపారమైన పిల్లలండి. ఎందుకో దేవుడి పిల్లలు చూస్తే నాకు ఏమో ఇవ్వాలనిపిస్తుంది. నేను మాట్లాడేది నిజం, నేను మాట్లాడింది అర్థం కాదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. దేవుని పిల్లలండి
అన్యాయం అయిపోతున్నారండి. నాకు ఫారెన్ నుంచి బోలంత సొమ్ము వస్తుందండి, ఆయా పెద్దలు నాకు ఇస్తూ ఉంటారండి. ఏం చేయాలంటే ఇలాంటి పేదలను ఆదరించాలని నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చానండి. వండర్ఫుల్ అండి అన్నాడు. మీరు కట్టండి అన్నాడు. నేను కట్టనండి అన్ని చెప్పాడు. కట్టమన్నాడు. నేను అన్నాడు, నువ్వు ఎంత చెప్పి ఇంకో కట్ట చెప్పినా పెట్టాడు కానీ నేను కట్టనన్నా. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు మా దగ్గర లేదయ్యా. మీకు 20,000 కట్టే స్థామత ఉంటే బాగానే ఉంటున్నాం, నా వల్ల కాదు. అయినా మీ పేరు ఎందుకో పాస్టర్ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు రాయాలనిపిస్తుంది అన్నాడు. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే రాయిపించకూడదు అనిపిస్తుంది అన్నాడు. నిజమండి, మొత్తానికి లక్షలు కట్టారు. నువ్వు కట్టేవిట్రా? కట్టలేదు. కట్టి తర్వాత ఇక రేపే ఏంటి కట్ చేస్తే రాత్రి కాడ ఇంట్లో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఆయన అడ్రస్ తెలియదు, ఏ నుంచి వచ్చాడో తెలీదు. కాస్త ప్రైజ్ లాడ్ అనేసరికి మన వాళ్ళకి బా ఏమొచ్చేస్తుంది, నేను బడి మొత్తానికి లక్షలు. తర్వాత ఏదో పని మీద నేను రాజమండ్రిలా అర్జున్ కార్తీక్ ఎక్కడికైనా ఆడక్కడ ఉన్నాడంట, వెళ్దాం అన్న. పదండి వెళ్దాం. ఎక్కడ ఉంటున్నాడు? ఎస్పీలకి తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చాలా ప్రయత్నం చేశారు. ప్రయోజనం మాయా. ఏంటది? మాయా. వాక్యం ఏం చెప్తుంది తెలిసిన నీ చేతుల కష్టార్జితాన్ని నేను చెప్పండి, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మాయలో పడద్దు. యాకోబులో ఏ మంత్రము ఏ మాయ లేదు. మనం ఎవరిని ఒకరు మోసపుచ్చకూడదు. ఈ లక్షణాలు కలిగిన వారిని చూసి ప్రభు వాత్సల్యంతో సమకూరుస్తాడట. మరి యాకోబులో ఏముంది? చదువు 24వ అధ్యాయం 5వ వాక్యం నేను ముగిస్తున్నాను. యాకోబులో ఏముంది? యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చెప్పనా, యాకోబు గుడారములో దోషము లేదు, యాకోబు గుడారములో వంకరతనం లేదు, యాకోబు గుడారములో శకునము లేదు, యాకోబు గుడారములో మంత్రము మాయ లేదు. యాకోబు గుడారాన్ని అంటాడు దేవుని నివాసం అంతా స్వచ్ఛమైన గుడారం ఉంది. అందుకనే యాకోబులో చూసి వాత్సల్యంతో సమకూర్చి రాజులను దీవించేటట్లుగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. యాకోబు గుడారంలో దోషం లేదు, యాకోబు గుడారంలో వంకరతనం లేదు, యాకోబు గుడారంలో మంత్రము లేదు, యాకోబు గుడారంలో మంత్రము లేదు, తంత్రము లేదు, శకునము లేదు, వంకర మాటలు లేవు, ఈ పిచ్చి పనులు ఏమీ లేవట. దేవుని గుడారం ఎంత రమ్యంగా ఉంటుందో అంత రమ్యంగా యాకోబు గుడారం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆ గుడారాలు కలిగిన వారి వలె మనము జీవించగలిగితే మిమ్మల్ని దేవుడు సమకూర్చును గాక. ఎవరిని సమకూరుస్తాడో చెప్పండి. నేను మిమ్మల్ని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాను. ఎలా సమకూరుస్తాడు? అరణ్య స్థలమును ఏదేనుగా, ఎడారిని దేవుడు నాటిన తోటగా నేను సమకూరుస్తానన్నాడే. ఎలాగా? ఎవరిని సమకూరుస్తావు? యాకోబుని సమకూరుస్తాడు. ఏమిటి యాకోబుల ప్రత్యేకత? 1 చెప్పండి. యాకోబులో ఉన్న ప్రత్యేకత 1 పోరాడి గెలిచినవాడు, 2 3 వంకరతనం లేదు, 4 మంత్రం లేదు, 5 శకునం లేదు. ఏముంది? రమ్యమైన గుడారం ఉంది. అంటే యాకోబు ఇంట్లోకి వెళ్తే దేవుని మందిరంలోకి వెళ్ళినట్టే, యాకోబు గుడారంలోకి వెళ్తే సియోను పట్టణంలోకి వెళ్ళినట్టే. అంటే దేవుని ఇల్లు యాకోబు ఇల్లు ఒకే మాదిరి. స్తోత్రం కలుగును గాక. ఆ ఇంట్లో దోషం లేదు, కోపం లేదు, ఉద్రేకాలు లేవు, అసూయలు లేవు, గొడవలు లేవు, మత్సరం లేదు, అది లేదు, ఇది లేదు. ఏముంది అంటే దేవుని ప్రేమ ఉంది ఆ గుడారంలో. ఇలాంటి యాకోబుని చూసి దేవుడు వాత్సల్యముతో సమకూర్చున్నట్లుగా మన గుడారములను దేవుడు సమకూర్చునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. చివరిగా
అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకోరండి.